మహాభారతంలో 50 లక్షల మందికి వంట చేసిన రాజు ఎవరు? ఉడిపి రాజు మహాకథ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఇంట్లో నలుగురికి వంట చేయాలంటేనే ఓ పెద్ద పని లాగా ఉంటుంది. 50 లక్షల మంది సైనికులకు భోజనం వండాలంటే అంతా యుద్ధంలో బిజీగా ఉండగా ఆ వంటకారుడు ఎవరు? ఇంతమంది మందికి రోజూ వండిన వారెవరు? ఇది మహాభారత కాలం. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. పాండవులు, కౌరవులు రెండు పక్షాలుగా విడిపోయారు. అందరూ ఒక్కొక్కరి మీద దాడులకు దిగారు. ఈ యుద్ధంలో సుమారు 50 లక్షల మంది సైనికులు పాల్గొన్నారు. ఒక విశేషం ఏమిటంటే అందరూ రాజులు యుద్ధంలో పాల్గొనగా రుక్మి, విదర్భ రాజు, బలరాముడు మాత్రం ఈ యుద్ధానికి దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలోని ఉడిపి రాజు తన సైన్యంతో కురుక్షేత్రానికి వచ్చాడు. కౌరవులు, పాండవులు ఇద్దరూ తమవైపు రావాలని కోరారు. అప్పుడు ఉడిపి రాజు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాడు. అన్నయ్యల మధ్య యుద్ధం జరుగుతోంది. నేను వంట చేస్తా. ఇంతమంది సైనికులకు రోజూ భోజనం వడ్డిస్తా. ఆయుధం కాదు, హండీ ఎత్తుతా. శ్రీకృష్ణుడు మెచ్చి ఆశీర్వదిస్తాడు. నీ తెలివితేటలతోనే ఇది సాధ్యమవుతుంది నరేశా. అప్పటినుండి ఉడిపి రాజు తన సైన్యంతో కలసి ప్రతిరోజు పొద్దున వండే భోజనం ఒక్క మెతుకు మిగలకుండా సరిపడేలా వండేవాడు. ఎంతమంది చనిపోతారో, ఎన్ని మందికి భోజనం అవసరో అతనికి అచ్చరిగిపోయేది. అంతా ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? రోజు రోజుకు సైన్యం తగ్గుతుంది. అయినా రోజూ సరిపోయేలా వంట ఎలా? యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. ధర్మరాజు ఉడిపి రాజుని ప్రశంసించాడు. నీ వంటకళ నిజంగా అద్భుతం. ఒక్క మెతుకు మిగలకుండా 50 లక్షల మందికి వడ్డించిన ఘనత నీదే. ఈ ఘనత నాది కాదు. నేను చేసిన వంటకానికి ప్రేరణ, మార్గదర్శకుడు శ్రీకృష్ణుడే. అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు ఎందుకు కారణం అని అడిగారు. అప్పుడు నరేషుడు చెబుతాడు నిజాన్ని. ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు పెసర కాయలు తింటాడు. నేను లెక్క పెడతాను. ఎన్ని కాయలు తింటాడో తెలుసుకుని దానికి 1000 రెట్లు మంది మరుసటి రోజు చనిపోతారని తెలుసుకున్నాను. అదే ఆధారంగా మిగిలిన సైనికులకు మాత్రమే వంట చేసేవాడిని. ఇదే శ్రీకృష్ణుని లీల. మహాయుద్ధంలో కూడా ప్రతి క్షణం ఆయన లీలతో నిండి ఉంది. ఈ కథను ఉడిపి కృష్ణ మందిరంలో నేటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇది తెలియని మహాభారత గాథ. ఇలాంటి మరిన్ని విశేషాలకు మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.